నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. కోట మండలం గూడల పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. 5 మృతి, 20 మందికి పైగా గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన. రాపూరు పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ నాయకులు. ముత్తుకూరు మండలంలో మొసలి కలకలం. మల్లూరు సమీపంలోని పంట కాలువలో మొసలి సంచారం. పెన్నా నది నుండి కాలువలోకి చేరినట్టు అనుమానాలు. పంట కాలువ వైపు వెళ్లేందుకు జంకుతున్న రైతులు, స్థానికులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అందిస్తుందని, పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కోట మండలంలోని గూడల పంచాయతీ పరిధిలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట మండలం గూడల పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో టీడీపీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ఈ పంచాయతీలో 40 లక్షల రూపాయలతో 4 సీసీ రోడ్లు, 755 పింఛన్లు, అన్నదాత సుఖీభావ్ కింద 260 మందికి 7,20,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన వివరించారు. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకన్నా ముందు చెప్తున్నారు, అయ్యా మాకు పెన్షన్ 4,000 వస్తుందా, చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 1,000 రూపాయలు అప్పుడు కూడా పెంచారయ్యా, గతం 200 పెన్షన్ని 2,000 చేసింది కూడా మహానుభావుడేనాయా అని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అయితే అయ్యా మా బిడ్డలు 3 చదువుతున్నారు, మా ఇంట్లో 3 కూడా ఈరోజు తల్లికి వందనం పడుతుంది, అదే అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పుణ్యమయ్య అని చెప్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే హౌసింగ్ కూడా మనం ఇచ్చున్నాం. మోడీ గారి సహాయ సహకారాలతో హౌసింగ్ కూడా ఇచ్చే కార్యక్రమం చేసి కొంతమందికి పాపం ఎస్టీలకి విషయం తెలియకుండా కొన్ని చిన్న ఇబ్బందులు జరిగి ఉన్నాయి. అవి కూడా సరి చేయమని చెప్పి కూడా ఏఈ గారికి వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు మోడీ గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, అలాగే రాష్ట్ర కాపరి మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, అయ్యా మేము గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేని మేము చూడలేదు, ఎవరు కూడా రాలేదు, మేము ఆ రోజు ఓట్లు వేసాం తప్ప మళ్ళీ మా దగ్గరికి వచ్చి పలకరించేటువంటి దిక్కు ముక్కలేదు. ఈరోజు మీ ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటే నిజంగా ఆనందంగా ఉంది. అది చెప్తున్నాం, అమ్మ మమ్మల్ని పంపించింది మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న లోకేష్ బాబు గారు అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఓట్లు వేసుకోవడమే ప్రధానం కాదు, ఓట్లు వేసిన తర్వాత బాధ్యతగా పేద ప్రజల్ని పలకరించాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, కోటారెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్, సర్వోత్తమ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, మధు, ప్రమీలమ్మ, శరత్, నరేష్, మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ ను ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 5 మృతి చెందారు, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుంది.
ద్వారగుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ను వేగంగా వెళ్లి బస్సు ఢీకొంది. ప్రమాద దాటికి బస్సు ముందు భాగం నుజ్జు అయింది. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటనా స్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ ఉపాధ్యక్షులు మరియు షాదీ మంజిల్ చైర్మన్ షేక్ ముక్తార్ తెలిపారు. రాపూర్ పట్టణంలోని బజార్ వీధి, మొగల్ వీధి ప్రాంతాల్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు ఇంటింటికి వెళ్లి జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పటాస్ చానుభాష, చెన్ను పెంచల్ రెడ్డి, పచ్చిగల రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి శాసనసభ్యులు ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలనే ఉద్దేశంతో సూపర్ 6లో చెప్పినటువంటి పథకాలన్నింటినీ అమలుపరిచి ఈరోజు డోర్ టు డోర్ ప్రజలకు మనం ఏం చేసామనేది ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇంటికి వెళ్ళి ఈరోజు స్త్రీ శక్తి బస్సు ఫ్రీ కానీ, గ్యాస్ కానీ, ఇతర తల్లికి వందనం కానీ, అలాగే రైతు భరోసా కానీ, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు, పేద వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎన్నో పథకాలు అమలుపరిచిన తెలుగుదేశం పార్టీ గురించి నాయకులు, కార్యకర్తలు, ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనుబంధ కమిటీలు ప్రజల వద్దకు వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేసిందని తెలియచేయాలని ఈ యొక్క కార్యక్రమం ఈరోజు రాపూర్ పట్టణంలో అందరూ కార్యకర్తల సమక్షంలో, నాయకుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజా సమస్యలు ఉన్నా, ఈ ప్రజా సమస్యలు చేసుకున్నవి కూడా తెలియచేసి ఇంకా ఏమన్నా ప్రజా సమస్యలు ఉంటే తెలుసుకొని వాళ్లకు పని చేయాలి అని మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అలాగే కురుగుల రామకృష్ణ గారు కూడా ఈ యొక్క పథకం గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల ప్రజలకు కనీసం గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసిందని నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పులివెందుల ప్రజలకు తాగునీరు అందించారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తెలిపారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరజీవి పొట్టి శ్రీరాములు జలాధార పేరుతో స్వచ్ఛమైన నీటిని పులివెందులకు 280 కోట్ల రూపాయల నిధులతో 7 మండలాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీకారం చుట్టారని, ఇప్పటి వరకు 96% పనులు పూర్తయ్యాయని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు సందూరు శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు జలధార కింద 7 మండలాలకి 5,50,000 మంది ప్రజానీకానికి గుక్కెడు నీళ్ళిచ్చి ఆదుకునేదానికి శ్రీకారం చుట్టడం, అందులో 96% పని కూడా పూర్తి అవ్వడం జరిగింది. అయితే ఈరోజు వైసీపీ నాయకులు ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయని అంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లినట్లుగా ఉన్నాయి. పులివెందుల ఎమ్మెల్యే ఎవరయ్యా గూగుల్లో కొట్టినా వస్తుంది, మనకు కూడా తెలుసు. పులివెందుల ప్రజలు 3 సార్లు గెలిపించారు. ఒకసారి ప్రతిపక్షంలో, ఒకసారి అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిపించాడు. అయితే మరి ఆ జగన్మోహన్ రెడ్డి కనీసం గుక్కడి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడా పులివెందుల ప్రజలకి? మరి ఇటువంటి వ్యక్తుల రాజకీయాలు చేసేది, ఇటువంటి వ్యక్తుల ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడేది? మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాటను నిలబెట్టుకుంటాడు. ఏదైతే ఈ జలధార గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదలకి, సామాన్యులకి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద కోట్ల రూపాయల నిధులను ఇస్తే
5 సంవత్సరాల పాటు వెన్నుపోటు పార్టీ అన్నందుకు తనపై పోలీసులు మరో కేసు నమోదు చేయడం దారుణమని వైకాపా నేత మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబిఎన్ లోకేష్లు వైకాపాను గొడ్డలి పార్టీ అని అంటున్నారని, దానికి ప్రతిగానే వెన్నుపోటు పార్టీ అని టీడీపీని పిలుస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ తో పాటు అందరికీ వెన్నుపోటు పొడిచారు కనుకనే ఆ పేరు వచ్చిందన్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని అంబటి రాంబాబు మీడియా సమావేశంలో విమర్శించారు. ఇంతకుముందు చాలా కేసులు పోలీసు వారు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్లుగా. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయనటువంటి నేపథ్యం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, సుమారుగా నా మీద ఎన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యాయో బహుశా పోలీసు వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎక్కడ? పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 478/26 23వ తారీఖు ఆగస్టు నెలలో ఒక కేసు బుక్ చేశారు. ఇది చాలా చిత్రమైనటువంటి కేసు. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండి ప్రజలకు నా అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేదానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నా యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అఫీషియల్ అనే ఛానల్లో నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను? కారణం ఏమిటి అంటే, ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. ఎందుకు పోస్ట్ చేశానంటే, ఈ మధ్యకాలంలో ముతుకూరు మండలంలోని మల్లూరు సమీపంలో మొసలి సంచారం కలకలం రేపుతుంది. మొసలిని పట్టుకుని తరలించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. పంట కాలువలో ఉన్న మొసలిని చూసి ప్రజలు హడలిపోతున్నారు. ముతుకూరు మండలం మల్లూరు సమీపంలోని పంట కాలువలో మొసలి సంచరిస్తుంది. కాలువ వద్ద మొసలి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పెన్నా నది నుండి కాలువలోకి చేరినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొసలు కనిపించడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పంట కాలువ వైపు వెళ్లేందుకు స్థానికులు జంకుతున్నారు. మొసలిని పట్టుకుని తరలించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఇటీవల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలుగా 36 మంది నియమితులయ్యారు. నియామక ఉత్తర్వులు అందుకున్న వారు నెల్లూరు వేదాయపాలెంలో ఉన్న కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఆయన అభినందనలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అంకితభావంతో పనిచేసిన చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి వారికి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు ముందు
ఇచ్చిన హామీలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. కోట మండలం గూడల పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. 5 మృతి, 20 మందికి పైగా గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన. రాపూరు పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ నాయకులు. ముత్తుకూరు మండలంలో మొసలి కలకలం. మల్లూరు సమీపంలోని పంట కాలువలో మొసలి సంచారం. పెన్నా నది నుండి కాలువలోకి చేరినట్టు అనుమానాలు. పంట కాలువ వైపు వెళ్లేందుకు జంకుతున్న రైతులు, స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరుగు ప్రసారమైన శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.